ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు శుభం కలగాలని తండ్రిని బట్టి మిమ్మల్ని దీవిస్తున్నాను. మన పాఠంలో 46వ అధ్యాయం యోసేపు చరిత్రలో 4వ వచనాలు చెప్పుకున్నాం. యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించుకున్నది. వారు అనగా యాకోబును అతని యావత్తు సంతానమును తమ పశువులను తాము కనాను దేశంలో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తునకు వచ్చిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తుకు తనతో కూడా తీసుకుని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. సంతానం గురించి చదువుకుందాం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పళ్ళు, హెస్రోను, కర్మి, షిమియోను కుమారులైన యమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కుమారుడైన షాపోలు, లేవి కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి, యూదా కుమారులైన ఏరు, వనాను, షేలా, పెరుసు, జరహు. ఆ ఏరును వనానులు కనాను దేశంలో చనిపోయిరి. పెరుసు కుమారులైన హెస్రోను, హాములు, ఇషాకారు కుమారులైన తోలా, పువ్వా, యోబు, షిమ్రోను. జెబూలూను కుమారులైన సెరదు, ఏలోను, యహలేలు. వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబునకు వారిని అతని కుమార్తె అయిన దీనాను కనెను. అతని కుమారులు అతని కుమార్తెలు అందరూ 33. గాదు కుమారులైన షిప్యోను, హగ్గీ, షూని, ఎస్బోను, ఏరి, అరోది, అరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వీబెరియా, వారి సహోదరులైన షెరహు. ఆ బెరియా కుమారులైన హెబెరు, మల్కీయేలు. లాబాను కుమార్తె అయిన లేయాకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబునకు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన యోసేపు, బెన్యామీను. యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిం పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడకు పోతీఫరు కుమార్తె అయిన ఆసెనతును అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బెలెబెకరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, 30, ఉస్సియా, ఆర్దు. యాకోబుకు రాహేలు కన్న కుమారులను వీరందరూ 14. దాను కుమారుడైన హుషీము, నఫ్తాలి కుమారులైన యహసేలు, గూని, ఏసెరు, షిల్లోము. లాబాను తన కుమార్తె అయిన రాహేలుకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడండ్లను మినాయించి అతని గర్భవాసమును పుట్టిన యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రావుకు చూపుటకు యోసేపు నద్దకు తనకు ముందుగా యోదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా యోసేపు తన రథము సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి,
నీవింకా బ్రతికి ఉన్నావో, నీ ముఖము చూచితిని గనుక నేను ఇక్కడ చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని చూసి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొర్రెల కాపర్లు. వారు తమ గొర్రెలను పశువులను తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషెను దేశమందు కాపురముడునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను పశువులు గలవారు ఉన్నామని ఉత్తరమియ్యడని చెప్పాను. మొత్తానికి కుటుంబం అంతా ఈజిప్ట్లో యోసేపు భార్య, యోసేపు ఇద్దరు కొడుకులు, నలుగురు. కనాను నుంచి వచ్చిన యాకోబు కుటుంబీకుల్లో 66, మొత్తం 70 మంది. వాళ్ళ వంశావళులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ మనవరాండ్రు, మనవాళ్ళు అందరి గురించి కూడా మనం చదువుకున్నాం. ఈ కుటుంబం ఒక కుటుంబంలో అందరూ కావాలి అని ఒక తండ్రి కోరుకుంటాడు. ఏ ఒక్కరూ అందులో తప్పిపోయినా, ఏ ఒక్కరూ అందులో మరణించినా ఏ తండ్రి సహించలేడు. పరలోకమందున్న తండ్రి కూడా అంతే. ఇంత పేర్లతో వాళ్ళని గురించి, వాళ్ళ మనవళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఎన్ని వ్రాయిస్తున్నాడు అంటే, కుటుంబము అనగానే ఆ కుటుంబంలోని పేర్లు ఇంత జాగ్రత్తగా తండ్రి రాయించాడు అంటే, కుటుంబములో ప్రతి ఒక్కరూ దేవునికి కావాలి. ఇప్పుడు ఇందులో చెప్పగలిగేది ఏంటంటే, ఇంతమందిని దేవుడు కోరుకుంటే అందులో కొందరు మాత్రమే దేవుని ఇష్టానికి, దేవుని సంకల్పానికి లోబడిన వారుగా కనబడుతుంటారు. దేవుడికి అందరూ కావాలా, కొందరే కావాలా? దేవునికి అందరూ కావాలి. తండ్రికి పిల్లలందరూ కావాలి. ప్రేమ అంటే ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మనసులోని ఒక మాట మనకి కొత్త నిబంధనలో చెబుతాడు, రాయిస్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని యేసుక్రీస్తు రావడం ఎంచుకుంటున్నారు. ఆయన తన వాగ్దానం గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పిన వాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారు కదా. కుటుంబం అండి, ఆయన కుటుంబం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు తన వాగ్దానమును గూర్చి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ఎన్నిసార్లు చెప్పాడు ఆయన. ప్రకటన గ్రంథం ముగించే ముందు చెప్తున్న మాటలు ఇవన్నీ. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్తున్న మాటలు ఇవన్నీ. ఎక్కడ చూసినా తప్పిపోయిన కుమారుడు దగ్గర నుంచి మనం ఆలోచిస్తే ఏ ఒక్కరు కూడా ఆయన విడిచిపెట్టాడు. అందరినీ అబ్జర్వేషన్లో పెట్టుకుంటున్నాడు తండ్రి. అబ్జర్వేషన్. నేను తండ్రి జ్ఞాపకాల్లో ఉంటానని చాలామంది అనుకున్నారు కానండి, మీరు తండ్రికి అందరూ జ్ఞాపకాల్లో ఉంటారు. తండ్రి ఇష్టలు జ్ఞాపకాల్లో ఉంటారు. తండ్రికి అవిధేయులు జ్ఞాపకాల్లో ఉంటారు. ఇష్టలైన వారి ఎడల సంతోషిస్తాడు, అవిధేయులైన వారి ఎడల ప్రలాపిస్తాడు. తండ్రి ఏడుస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే తన కుటుంబం గురించి అండి. తన కుటుంబం గురించి ఇప్పుడు చెప్తున్నాడు 9వ వచనంలో.
ఎవడును నశింపవలెనని నిశ్చయింపక, ఎవడును నశింపవలెనని నిశ్చయింపక. ఇంతమంది పేర్లు మోషే గారు రాశారా? ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం మోషే గారు రాశారు. ఆదికాండానికి మోషే గారు లేరు కదండి. ఆదికాండం పుస్తకంలో మోషే గారు లేరు, జననం జరగలేదు. నిర్గమాకాండంలో జరిగింది. మరి వేల సంవత్సరాల నాటి, వందల సంవత్సరాల నాటి వాళ్ళ పేర్లు మోషే గారికి ఎలా తెలుసు అనుకుంటున్నారా? మోషే గారికి తెలియటం కాదండి, అది దేవుడికి తెలుసు కనుక దేవుడు చెప్పినట్టు వాళ్ళు రాశారు. అప్పుడప్పుడు జనాభా లెక్కలు రాసుకోవడానికి మన ఇంటికి వస్తుంటారు. అలాగే రేషన్ కార్డుల గురించి, వాటర్ కార్డుల గురించి వస్తుంటారు ప్రభుత్వం సంబంధిత అధికారులు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళు ఎంతమంది? పిల్లలు ఎంతమంది? మగవాళ్ళు ఎంతమంది? మీ అందరికీ తల్లిదండ్రులు, యజమానులు ఉన్నారా? పెద్దవాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. మన తండ్రి అయిన దేవుడు కూడా మన వాళ్ళందరినీ కోరుకుంటున్నాడు. ఆయన ఒక్క శరీరియు, ఏ శరీరియు అందరూ మారు మనసు పొందాలి అంటే పొందలేదు గనుక ఆలస్యం చేస్తున్నాడు. అంతే కదండి. మనకు ఆ వచనంలో తండ్రి మనస్సులోని ఆలోచన మనం అర్థం చేసుకుంటున్నాం. ఏంటని, ఏమని? అందరూ మారు మనసు పొందవలనని తండ్రి, పరలోకపు తండ్రి కోరుచున్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం, వెయిటింగ్ 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 వెయిటింగ్. తండ్రి కోరుకుంటున్నాడు. కొడుకేమొస్తాడు? కొడుకేమొస్తాడండి? డాడీ నేను వెళ్ళిపోతానన్నా కన్న తండ్రి ఉన్నవాడు వెళ్ళిపోనాయనా అని చెప్పడండి. ఎందుకంటే ఎందరో పిల్లలు తనకు కావాలి, ఆయనకు కావాలి. ఒక్కసారి అగ్నిగుండానికి జారిపోతే క్షమలేక, నరకము నుండి తప్పించుకోలేక అనంతకాలం మండిపోయే ఆ భయంకర కాలాన్ని గుర్తు చేసుకున్న కన్న తండ్రి, ఆయన శాసించిన శాసనమే కదండి ఇదంతా. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైనటువంటి చాగ్ని దండనను అవిధేయుల కొరకు ఆయన సిద్ధం చేస్తే, ఆయన అన్నదానిని ఆయన వెనక్కి తీసుకోలేడు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు, బాగా వినాలి, భూమి ఉన్నంత వరకు, భూమి మీద మనుషులు ఉన్నంత వరకు, భూమి మీద మనుషుల కొరకు వ్రాయించిన దైవ గ్రంథం మర్చిపోకూడదు. ఇక్కడ చాలా సున్నితమైనటువంటి పాయింట్ అది. దేవుడు మారతాడా? మారడా? భూమి మీద ఉన్నంత వరకు మనకు బైబిల్లో రాసి ఇచ్చినటువంటి వేదానుసారం, బైబిల్ ఆధారంగా భూమి మీద ఉన్నప్పుడే క్షమ ప్రసాదిస్తున్నాడు తప్ప, భూమిని మనిషి విడిచిపెట్టిన తర్వాత అది నిత్యాగ్ని దండనైతే, భూమి ఉన్నంత వరకు, భూమి మీద నరులు ఉన్నంత వరకు దేవుని చట్టంలో మార్పు లేదు. తర్వాత దేవుడు ఏమైనా మారతాడా? దేవుని మనస్సుని, దేవుని ఆలోచనలను మనం చెప్పలేమండి. అది మీరు సుదీర్ఘమైన ఆలోచనలతో మీరు ఉండాలి తప్ప, బయటకు చెప్పుకోవటానికి భూమి ఉన్నంత వరకు, నరజాతి ఉన్నంత వరకు నా నోట ఏ మాట జారకూడదు. ఏమన్నాడు పేతురు? పేతురు 2వ పత్రికలో, ఎవడనూ నశింపవలనని
ఆయన ఇష్టపడటం లేదండి, ఆయనకి ఇష్టం లేదండి, నశించిపోవటం ఇష్టం లేదండి, నశించిపోవటం ఇష్టం లేదండి ఆయనకి. తండ్రి అండి ఆయన, తండ్రి. కోటాను కోట్ల మంది ఉన్నారు కదండి, ఒకరిద్దరు పోతే నష్టం అనుకుంటున్నావా? మీరు అలాగనుకుంటారండి. నేను ఎలా అనుకోలేనండి. ఎందుకంటే ఆయన గర్భము నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఇంత మూర్ఖంగా, ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు అంటే, వాళ్ళ కఠినత్వానికి దేవుడు కన్నీరు తడి పెట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు తప్ప. వాళ్ళు పొందబోయే శిక్షను జ్ఞాపకం చేసుకొని కుమారుని పంపడానికి ఆలోచనలో ఉన్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట ఎప్పటిదండి? ప్రకటన గ్రంథం రాసిస్తున్నాడు. ప్రకటన గ్రంథం చివరి పుస్తకం 66వ పుస్తకం. చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. చివరి పుస్తకంలోకి వెళ్ళేసరికి చివరి 22 అధ్యాయం ముగింపు అవుతూ చివరిగా ఏమంటున్నాడు? 22 ప్రకటన గ్రంథం చివరి మాటలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. 7వ వచనం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వస్తున్నాడా? 22 అధ్యాయంలో చెప్పేసావా త్వరగా వస్తున్నానని? మరి ఈ త్వరగా వచ్చుచున్నాననే మాట చెప్పి ఎంతకాలం అయిందో మీ అందరికీ తెలుసా? ఫస్ట్ 100 ఇయర్స్లో చెప్పిన మాట అది. క్రీస్తు పుట్టిన తరువాత ఫస్ట్ 100 ఇయర్స్లో ప్రకటన గ్రంథం సుమారు 90, క్రీస్తు శకం 90లో రాయబడింది. పద్మాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్న యోహాను ద్వారా రాయిస్తున్నాడు. ఇదిగో త్వరగా వస్తున్నాను. త్వరగా వస్తున్నానని చెప్పిన యేసుక్రీస్తు చేత చెప్పించిన కన్న తండ్రి చెప్పాడు కనుక క్రీస్తు చెప్పాడు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణించి వ్రాయించాడు. యోహాను గారు రాశారు. త్వరగా వస్తున్నాననే మాట చెప్పి ఇప్పటికి మన కాలాన్ని మనం లెక్కించుకుంటే ఆ 100 ఏళ్ళు విడిచిపెడితే 1920 సంవత్సరాలు గడిచిందండి. 21కి వచ్చాం ఇప్పుడు. అంటే మామూలుగా లెక్కలేసుకుంటున్నాం. 1900 సంవత్సరాలు 100లో గడిచిపోయాయి. చిల్లరగా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఇందులో 20 ఏళ్ళు గడిచిపోయాయి. 90లో రాయబడిన మాట అది. ప్రకటన గ్రంథంలోని మాట త్వరగా వచ్చుచున్నానన్న మాట. అదొక 10 ఏళ్ళు, ఇది ఒక 20 ఏళ్ళు, 2020, 30 ఏళ్ళు, 1900 సంవత్సరాలు 100లో. 1930 సంవత్సరాలు గడిచింది. త్వరగా రావడానికి అర్థం ఇదేనా? త్వరగా వస్తున్నానని చెప్పే మాటకు అర్థం ఇదేనా? నువ్వేవైనా చెప్పబ్బాయి, నువ్వేవైనా చెప్పరా, నా పిల్లలు లేకుండా నేను బ్రతకలేను. అది నీ కన్న తండ్రి ప్రేమ. ఒక్కడు కూడా నశింపవలని నిశ్చయింపని వాడు. అందరూ నశించిపోతున్నారండి. ఏంటండి దారుణం? ప్రారంభ శతాబ్దంలో ఆయన నోట వచ్చిన మాటలన్నీ కూడా అన్నీ అబద్ధాలుగానే చేసేసారు కదండి మానవజాతి, నరజాతి. ఒక్కడు కూడా అని ఆయన బాధపడుతుంటే కోట్ల మంది పోయారండి, ఒక్కడు దక్కలేదండి. ఒక్కడు పోకూడదనుకున్న దేవునికి ఒక్కడు కూడా దక్కని పరిస్థితి ఏర్పాటు చేసిందండి ఈ సమాజం, ఈ సాతాని దుష్ట మృగం. మన పూర్వీకులు పితరుల జాబితాలు మనం చూస్తుంటే వాళ్ళ వంశం ఎందుకు ఆ పేర్లని చదివాను అనుకున్నారు? మనకు నోరు తిరగకపోయినా అన్ని పేర్లు దేవుడు మర్చిపోకుండా రాయించాడు. అది మీరు నోట్ చేసుకోవాలి. పేర్లు ఏంటండి ఆ పేర్లు? ప్రతి పేరు దేవునికి తెలుసు. కోటాను కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టి పిలిచే దేవుడు. ఆఫ్టర్ ఆల్ స్టార్స్ మాట వలన కలిగించాడు. నిన్ను గర్భము నుండి కన్నాడు. కన్నప్పుడు నక్షత్రానికే పేర్లు పెట్టిన దేవుడు ఏ నక్షత్రం పేరైనా మర్చిపోతాడా?
అలాంటప్పుడు నీ పేరు మర్చిపోతాడా? గర్భవాసం నుండి వచ్చిన నీ పేరు మర్చిపోతాడా? ఆ పేర్లు మరవలేదు కనుకనే దేవుడు మోషే పుట్టకముందు జరిగినటువంటి ఈ చరిత్రలో ఉన్నటువంటి పూర్వీకులు పేర్లన్నీ వరుసగా చెప్తున్నాడు. మోషే ద్వారా రాయించాడండి ఈ పేర్లన్నీ. మోషేకి తెలిసి రాయటం కాదు అది, దేవుడు చెబితే రాయటం. నీ పేరు గుర్తుంటుంది. నువ్వు అనుకుంటున్నావు నేను గుర్తుంటాను దేవుడికని. నువ్వు గుర్తుంటావు. 10 మందిని కదా నేను పంపించాను. మిగిలిన 9 అని అడుగుతున్నాడు. క్రీస్తు కూడా కుష్ఠరోగుల్ని ఏరి మిగిలిన 9 మేలు కలగగానే ఏరు దాటగానే మర్చిపోతారా? ప్రతి చిన్న విషయానికి మనం ఏమంటాం, మన వాడుక భాషలో హర్ట్ అయిపోవడం అంటారు. ప్రతి చిన్న విషయానికి హర్ట్ అయిపోవడం అంటారు. చిన్న విషయమా ఇది? హర్ట్ అయిపోయే ఇన్సిడెంట్ కాదు, హర్ట్ అయిపోయే చిన్న విషయమో కాదు. సమాజం నిన్ను వెలివేసి కుష్ఠరోగం అని నిన్ను లోపలికి రానియ, కానీ కుటుంబంతో సంబంధాలు లేక, నీ బంధువులతో ఎలాంటి కలయికలు లేక, ఊరుకు దూరంగా కొండ గుహలలో పడేశారే మిమ్మల్ని. ఈ లెప్రసీ, ఈ కుష్టు వ్యాధి రావటం వల్ల ఆనాటిన యాజక సమూహం. ఎన్నేళ్లుగా మీరు ఆ కొండ గుహల్లో కుష్టు రోగంతో బాధపడుతున్నారు. ఎన్నేళ్లుగా మీ కాళ్ళు చేతులు కరిగిపోతున్నాయో పొళ్లతో. మొండి వేళ్ళు, మొండి చేతులు అయిపోతుంటాయి. కరిగిపోతుంటుంది ఆ వ్యాధి వస్తే. శరీరం కరిగిపోతుంటుంది అగ్నితో కరిగిపోయినట్టుగా. అలాంటి భయంకరమైన వ్యాధి నుండి నిన్ను కాపాడి నిన్ను స్వస్థపరిచినందుకు నీకు కృతజ్ఞత ఉందా? ఇంతమంది పేర్లు రాయించాడా దేవుడు యాకోబు కుటుంబంలో? ఇంతమంది పేర్లలో ఏ ఒక్కడు తప్పిపోయినా దేవుడు భరించగలడా? అందుకే పేర్లన్నీ ఉన్నాయి. పుట్టిన ప్రతి వారి పేర్లు ఉన్నాయి. ఎందుకంటే పుట్టకముందే రాయబడిన వారం మనము. ఈ వంశం అనే దాని గురించి నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, దేవుని జ్ఞాపకాలలో ఉన్న పేర్లు ఇవి. మోషే జ్ఞాపకాలలో ఉన్నవి కాదు. ఏమండి, నా తరంలో ఉన్న వాళ్ళ పేర్లే నాకు అన్నీ తెలియవు. నా బంధువుల పేర్లు, నా బంధువులంటూ ఎవరైనా ఉంటే నా తరంలో ఉన్న నేనే నా వాళ్ళ పేర్లన్నీ నేను చెప్పలేను. ఎన్ని తరాలు, ఎందరు పిల్లలు జ్ఞాపకాలలో ఉన్నవాళ్ళు, పుట్టకముందే రాయబడిన వాళ్ళు, తండ్రి గర్భంలో ఉన్నప్పుడే మీ పేర్లు లెక్కించబడ్డాయి, రాసుకున్నాడు. నా గూర్చి వ్రాయబడిన విన్న ప్రకారము అంటాడంతే. నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. కానీ నేను వెళ్ళిపోతున్నాను. రాయబడిన ప్రకారమే నేను జరిగించి వెళ్ళాలి భూమి మీద. రాయబడిన ప్రకారమే నేను జరిగిస్తూ ఉండాలి భూమి మీద. నా కాలాన్ని ముగించుకోవాలి. మరి రాయబడిన తర్వాత నా కాలాన్ని ముగించుకున్నాను. ఏమి వ్రాశాడు నా కాలాన్ని ముగించుకునే లోపు చెయ్యమని? అదే ప్రసన్న పాఠాలు. ఒక పురుగు, ఇన్ని సూచనలు లేవు దానికి, ఇంత ఆలోచన లేదు, ఇంత మెదడు లేదు, దేవుని రూపం కాదు, అన్నీ ఇచ్చింది మనిషికి. ఎందుకంటే మనిషి దేవుని నుండి వచ్చాడు కనుక, దేవుని పోలిక ధరించుకున్నాడు కనుక. ఏ పోలిక లేని ప్రకృతిలోని ప్రతి ప్రాణి తన ధర్మాన్ని నెరవేరుస్తున్నాయి. తన పుట్టుక ధర్మాన్ని. పట్టు పురుగు పట్టే, తేనె పురుగు తేనె. వంకాయగానే ఉంటుంది. బెండకాయగానే ఉంటుంది. దాని రుచిని అచ్చుకోదు. ఒక చామంతిగానే ఉంటుంది, ఒక గులాబీగానే ఉంటుంది. వాటి స్వభావాన్ని మార్చుకోవు.
ప్రకృతిలో అన్నిటికంటే శ్రేష్ఠుడు దేవుడు. దేవుడు మనల్నే అన్నాడు మనుష్యులు అన్నాడు. ప్రకృతిలో అందరికంటే శ్రేష్ఠులు మనుష్యులు. కానీ వాళ్ళు ఏమైపోయారు? మాకంటే గొప్ప వాళ్ళు ఎలియన్స్ అంటున్నారు. అదే కదండి పిచ్చివాళ్ళ భ్రమ. శ్రేష్టమైన మానవ జాతి అన్నిటినీ మర్చిపోయారు. అన్నిటినీ, వ్రాయబడిన వాటన్నిటినీ, వ్రాయబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట, వచ్చే ముందు చెప్పిన మాట, వచ్చే ముందు నా గూర్చి గ్రంథపు చిట్టలో వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను తండ్రి. వ్రాయబడిన ప్రకారము వచ్చి ఉన్నాను, వ్రాయబడిన ప్రకారము పోవుచున్నాను. వ్రాయబడిన ప్రకారము వచ్చి ఉన్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. గ్రంథపు చిట్టలో నన్ను గూర్చి ఏమి రాసుకున్నావు తండ్రి? ఆ రాసుకున్న ప్రకారము నీకిష్టము నీ ఇష్టాన్ని నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చాను. ఇక పని ముగించుకుంటున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనం. ఇక వెళ్ళిపోతున్నాడు పని ముగించుకొని. ఇక్కడేమంటున్నాడు? మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు. ఏమి రాశావు? ఆ వెళ్ళడం కూడా, చావు కూడా ఇంత క్రూరంగా, ఇంత రాక్షసంగానా? అవును, నువ్వు రాయబడిన, నువ్వు ఏది రాశావో దాని ప్రకారంగా నేను మరణించడానికి పోతున్నాను. వచ్చే ముందు, వెళ్ళే ముందు, వచ్చే ముందు చెప్పిన మాట, వెళ్ళే ముందు చెప్పిన మాట, వ్రాయబడిన మాటలే ఇవన్నీ. ఈ వ్రాయబడిన మాటల్లో జీవితంలో ముగింపు, తన పనులన్నీ ముగించుకున్న తర్వాత పరలోకపు తండ్రితో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? మర్చిపోకుండా 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు. 17వ అధ్యాయం యోహాను సువార్త 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకిచ్చిన వ్రాసినవి, నువ్వు వ్రాసావే నేనేమి చేయాలో అని, నువ్వు వ్రాసావే నీ గ్రంథంలో నేనేం చేయాలో అని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. నువ్వు రాశావు, వచ్చాను. నువ్వు రాశావు, నేను చేశాను నా జీవితకాలంలో. నువ్వు రాశావు, నేను పోతున్నాను. ప్రతి మనిషి జీవితం ఈ మూడింటితో కనెక్ట్ అయి ఉంది. వ్రాయబడిన ప్రకారము జన్మించావు, వ్రాయబడిన ప్రకారం మరణిస్తావు. జన్మ మరణానికి ముందు, జనన మరణానికి మధ్యకాలంలో వ్రాయబడిన ప్రకారము చేశావా? సృష్టి గురించి ఒకసారి రాశాడు. చంద్రుడు ప్రకాశిస్తాడు, సూర్యుడు ప్రకాశిస్తాడు, నక్షత్రాలు ప్రకాశిస్తాయి. ప్రకృతి గురించి ఏమి రాశాడో అవన్నీ నెరవేర్చుకుంటూనే పోతున్నాయి. ప్రకృతి ఎక్కడా తప్పటం లేదు. కానీ తప్పిపోయినవాడు దేవుని పోలికగా ఉన్న నరుడే. రాశాడు నీ పేర్లు, మన వంశాల పేర్లు రాశాడు. నీకు మీ ముత్తాత పేరు తెలీదు, ఆ ముత్తాత పేరు తెలీదు. కానీ నీకు జన్మనిచ్చిన నీ తండ్రి వీళ్ళందరి పేర్లు ఎరిగినవాడు. నీ పూర్వీకుల పేర్లు అన్నీ తెలిసినవాడు. అవన్నీ తెలియకబట్టే నిన్ను ఈ తరంలో పుట్టించాడు. నీ గర్భవాసం నుండి ఎందరూ రాబోతున్నారో ఆయనకు తెలుసు. ఆ వచ్చిన వాళ్ళందరి కోసం ఒక్కడు కూడా నశించవలన నిశ్చయింపక దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నాడు. వంశావళి పట్టిక, దేవుడు రాసిన వంశావళి పట్టిక. సాక్షాత్తు సర్వేశ్వరుడు దేవుడేంటి, పాపాత్ముడైన మనిషి జీవితం గురించి రాయాలా? మనిషి జీవితం కోసం మంచి రాశాడు కానీ చెడు రాయలేదు. ఆయన రాసిన మంచి చేయటం లేదు, వీడు రాసుకున్న చెడు చేసుకుంటున్నాడు. వీడు మనుషులు రాసుకున్న మతి చెడిన పాఠాలు, మతి చెడిన ప్రవర్తనలు, జీవితాలు బ్రతుకుతున్నారే తప్ప వాళ్ళు ఇంకా మనసు మారలేదు.
కానీ మరణిస్తే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. వాళ్ళకి క్షమ అనేది లేదే. మరి వాళ్ళు ఇక్కడి నుంచి ఆక్రందనలు చేస్తే లోకాలలో తేడాలో పెడతాడు. పరలోకంలో మనల్ని పెట్టాడు, నీతిమంతులను పెట్టేశాడు. కిరాతకులు రాక్షసులైనటువంటి నరజాతిని నిత్యాగ్ని దండంలో పెట్టాడు. కానీ వాళ్ళ ఆహాకారాలు, ఆత్మ ఆహాకారాలు దేవునికి వినబడవా? తన పిల్లల ఘోష దేవుడు వినడా? ఏమండి, 60-70 ఏళ్ల జీవితంలో ఈ ముష్టి పాపిష్టి జీవితానికి బరి తెగించి బ్రతుకుతున్న మనుష్యుడండి వీడు. బరి తెగించి బ్రతుకుతున్నాడు. ఏమ్మా ఈ నేరం చేసావా అని పోలీసులు అడుగుతారు. అమాయకంగా చెప్తారు కదండి నేరస్తులు. నాకు అస్సలు ఏం తెలీదండి, నేను అమాయకురాలనండి అండి. వాళ్ళ పద్ధతిలో అడుగుతారు. కొట్టి డిగ్రీలు ఉపయోగించి బాబోయ్ చేశాను అని రోదన. ఆ రోదన నిజం చెప్పించడానికి పోలీసులు అడిగారు. నరకాగ్నిగుండంలోని రోదన ఎవరు వింటారు? మిత్రమా, మేము వింటాం, మాకు వినిపిస్తాడు, కానీ మేమేం చేయగలం? భూమి మీద బ్రతుకున్నంత వరకు చెప్పగలిగాం. బ్రతుకు చాలించిన తర్వాత నువ్వు ఇప్పుడు మార్గానికి వచ్చావు, ఇప్పుడు బాధని తెలుసుకుంటున్నావు. ఆ పోలీసు దెబ్బలకు, పోలీసుల డిగ్రీలకు ఎలా అయితే నువ్వు నిజం చెప్పగలుగుతున్నావో, నిత్యాగ్ని దండనగా వచ్చిన తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవడికి కావాలి ఆ నిజాలు? భూమి మీద మారరా అని సున్నితంగా చెప్తే మారని పశుహృదయం నీది. బ్రతిమాడుతున్నా సరే ఏదో చెప్తున్నాం, మేము నిన్ను ముంచేస్తున్నాం, నిన్ను ఇంకో మతంలో కలిపేస్తున్నాం అనే దౌర్భాగ్యపు ఆలోచనలతోనే ఉన్నాడు ఒక అన్యజనుడు. ఒక క్రైస్తవులైతే ఇది మాకు సంబంధించిన బోధ కాదని బోధనలో తేడాలు చూపించి, బైబిల్ ఒకే బైబిల్ అనుకొని బోధనలో తేడాలు చూపించి నీవు వేరు నేను వేరు అని విభజన చెబుతున్నారు వీళ్ళంతా. అందరూ విడిపోతున్నారు. వ్రాయబడినది ఒకటి, నీ బ్రతుకు బడిలో నేర్చుకున్నది మరొకటి. మరి నిన్నెవరు కాపాడతారు? ఒకటి మర్చిపోకు, మనిషి, నీ వంశము రాయబడింది, నీ వంశ వృక్షము రాయబడింది. కనీసం నువ్వైనా నీ వంశవృక్షంలో వస్తావని కన్నతండ్రి ఎదురు చూస్తున్నాడు. ఉన్న 2 కొడుకులో ఒకడు వెళ్ళిపోయాడు. పోతే పోయాడులే, నా పెద్ద కొడుకు నా దగ్గరే ఉన్నాడు, వాడే మంచివాడు విధేయుడు అని అనుకోలేదు తండ్రి. వెళ్ళిపోయిన చిన్నవాడి కోసం ఎదురు చూస్తున్నాడు వస్తాడని. అది తండ్రి మనస్సు. ఎంతమంది యాకోబుకు కొడుకులు, ఎంతమంది యాకోబుకు భార్యలు, ఎంతమంది యాకోబుకు భార్యలకు పిల్లలు, అందులో మగపిల్లలు ఎంతమంది, ఆడపిల్లలు ఎంతమంది? అబ్బబ్బబ్బబ్బా, ఎంత లిస్టా! మరణించిన వారు వంశవృక్ష జాబితా తండ్రికి తెలిసింది. నీ వంశవృక్షం తెలీదా? నా వంశవృక్షం తెలీదా? ఏమని చెప్పగలవు తండ్రికి? ఏం చేశావని చెప్పగలవు? వ్రాయబడిన ప్రకారము, నువ్వు వ్రాయబడిన ప్రకారము జన్మించావు, వ్రాయబడిన ప్రకారం వెళ్ళిపోతావు. వ్రాయబడినవన్నీ జనన మరణాల మధ్యకాలంలో చేయాలి. చేసేసానని కూడా చెప్పాలి. ఏసి చెప్పాడుగా, నీవు నాకు ఇచ్చిన పనిని ముగించుకున్నాను, సంపూర్ణముగా నీకిష్టమైనది చేశాను. వంశం అంత అవసరమా? ఇప్పుడు మాకు అవసరం లేదు. ఈ వంశాన్ని నేను ఎందుకు చదువుతున్నానంటే, కన్న తండ్రి అయిన దేవునికి నీ వంశం అవసరం. నీ వంశం అంతా, వాళ్ళ పేర్లు, ప్రతి ఒక్కరి పేరు ఆయనకు అవసరం. ఎందుకంటే ఆయన గర్భవాసము నుండి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. 70 మంది
కనాను నుంచి వచ్చిన వాళ్ళు 66. కనాను నుంచి వచ్చిన వాళ్ళు 66. ఈజిప్ట్లో యోసేపుతో వాళ్ళు 4, భార్య 2 కొడుకులు. యోసేపు భార్య మనష్షే, ఎఫ్రాయిము. ఈ 66 + 4 70 నెంబరు, కరెక్ట్ అంకెలు. 46 అధ్యాయంలో 26 వచనం. యాకోబు కోడండ్లను మినహాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ, ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరూ 70 మంది. వీళ్ళంతా కూడా దేవుని లెక్కలలో ఉన్నవారు. మీరు ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్ అదే. దేవుని లెక్కలలో ఉన్నవాళ్ళు. 46 అధ్యాయం 22. యాకోబు రాహేలుకు కనిన కుమారులకు వీరందరూ 14. దాను కుమారుడైన హుషీయు, నఫ్తాలి కుమారుడైన యహసేలు, గూని, ఏసేరు, షిల్లేము, లాబాను, తన కుమార్తె అయిన రాహేలుకు వచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారు యాకోబునకు కనెను, వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడంలో వినాయించి అతని గర్భవతి, అంటే 12 మంది. 12 మంది అంటే ఒక్కొక్కడికి 2 వేస్తున్నారు, 3 వేస్తున్నారు కొడుకులకి, కోడళ్ళు. యాకోబు కోడళ్ళు ఒక్కొక్కరు కాదు, ఒక్కొక్కరు కాదు. యాకోబు కోడంలో వినాయించి అతని గర్భవాసమును పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66. ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరూ, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబ సభ్యులందరూ 70 మంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఈ సందర్భం అనేది నేను ఎందుకు చెప్పాను అంటే, సర్వసాధారణంగా ఈ లెక్కలు, ఈ పేర్లు, వాళ్ళ వంశావళులు, ఎవరెవరిని కన్నారు, వాళ్ళ పేర్లేంటి, ఈ సందర్భాలన్నీ కూడా అందులోకి వెళ్ళొద్దు అంటాడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి. పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములు, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రము గూర్చిన వివాదమును, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి, కనుక వాటికి దూరంగా ఉండండి అన్నాడు. ఈ వంశావళుల గురించి వచ్చినటువంటి సందర్భాల్లో ఆనాడు పౌలు కూడా మరి ఇశ్రాయేళ్ల మధ్య, యూదుల మధ్య అనుభవించాడనే మనకు అర్థమవుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవునితోనే, మరి ప్రేరణతోనే ఆ తీతుకు రాసిన పత్రికలో ఆ వంశావళుల గురించి, వాటి గురించి పట్టించుకోవద్దన్నాడు. అయితే ఇక్కడ నేను పట్టించుకున్నది, ఒక కుటుంబంలోని సభ్యులు దేవునికి గుర్తుంటారు. ఒక కుటుంబంలో సభ్యులు అందరూ తన గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. యూనివర్సల్ నాలెడ్జి చెప్తున్నాను నేను. అందరూ తండ్రి గర్భంలో నుంచి వచ్చినటువంటి దేవుని పిల్లలే. వాళ్ళలో ఏ ఒక్కరు మిస్ అయినా ఆయన యాక్సెప్ట్ చేయరు. అలాగంటే ఈ రోజున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచ జనాభాలో ఉన్న 100 కోట్ల మందిలో టోటల్గా కరప్టెడ్ పీపుల్, అందరూ కరప్షన్ అయిపోయారు. ఈ కరప్ట్ అయిపోయిన వాళ్ళు నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోయారు. 100% అది నిత్యాగ్ని దండంలో ఉన్నారు వాళ్ళంతా. నిత్యాగ్ని దండంలో ఉన్న వాళ్ళ గురించి డిస్కషన్స్ అవసరమా? ఇది యాకోబు పిల్లలందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళిపోయారు, పరదేశంలో ఉన్నారని నేను చెప్పలేను. అబ్రహాము పిల్లలందరూ నిత్య జీవానికి వెళ్ళిపోయారని నేను చెప్పలేను. నోవహు కుటుంబములన్నీ కూడా అందరూ కూడా పిల్లలందరూ నిత్య జీవానికి వెళ్ళిపోయారని చెప్పలేను. అలాగని నిత్య అగ్నిదండనకు వెళ్ళారని చెప్పలేను. ఎందుకంటే దేవుని లెక్కల్లో ఆలోచిస్తే ఈ రోజున్న బైబిలు దాని యొక్క సారాన్ని బట్టి మనం దాన్ని రంగరిస్తే మనం ఆలోచిస్తే ఏంటంటే 99% ఫెయిల్యూర్స్. ఎందుకంటే యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానం, రక్షణ పొందువారు కొద్దిమంది.
కనుక ఈ వంశావళిలో ఉన్నవారు, దేవుని లెక్కలలో ఉన్నవారు, దేవుని పట్టికలలో ఉన్నవారు నిత్యజీవానికి వెళతారని కాదు. భూమి మీద ఉన్న ఈ జీవిత కాలంలో, జనన మరణాల మధ్యకాలంలో వాళ్ళ నడవడి దేవునికి అనుకూలంగా ఇష్టంగా ఉందా, దేవునికి అయిష్టంగా ఉందా? కనుక అది నేను మీకు జ్ఞాపకం చేసే ఈ వంశావళి ఎందుకు చదివానంటే ఈవేళ దేవునికి జ్ఞాపకాలలో వీళ్ళ పేర్లు ఉంటాయా? వాడు చెడ్డవాడైనా సరే, మంచివాడైనా సరే, తండ్రి జ్ఞాపకాలలో ప్రతి ఒక్కరూ ఉంటారనేది నిజం. చెడ్డవాడైనా సరే, చెడ్డవాడిగా ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. అయితే నిత్య నరకానికి వెళ్ళిన తర్వాత జాబితాలో నుంచి నిన్ను కొట్టివేస్తాడనేది కూడా బైబిల్లో ఉంది. ఎవని పేరైతే జీవగ్రంథమందు రాయబడి ఉండలేదో వాడు వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథం 20:15, ప్రకటన 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండం అంటే గ్రంథములో నుంచి వాష్ అవుట్. కనుక వాష్ అవుట్ అయిపోయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేదు. వాళ్ళ జననాలు, వాళ్ళ చరిత్ర చెప్పుకోవటంలో వాళ్ళ పేర్ల గురించి మనం నెంబర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. గమనించాలి పిల్లలు. వీళ్ళు ఎంతమంది నిత్య జీవానికి వెళ్తారు, ఎంతమంది నిత్య జీవానికి వెళ్ళరు అనేది మనకు తెలీదు. ఈజిప్టుకు వచ్చిన వాళ్ళు యోసేపు నాయకత్వంలో, తండ్రి దయా సంకల్పంలో నీ సంతానాన్ని ఇసుకరేణువులా చేస్తానన్నాడు కనుక కరువు కాలంలో ప్రారంభకులైన వారి వంశావళులన్నీ వాళ్ళ నుంచి రావాలి కనుక ప్రారంభ కాలంలో ఉన్నటువంటి వీళ్ళ ద్వారా సముద్ర తీరం ఉన్న ఇసుకరేణువులు ఆకాశమండలం అన్న నక్షత్రాలుగా రావాల్సిన వాళ్ళుగా ఉన్నారు కనుక వాళ్ళ పేర్లు రాయబడ్డాయే తప్ప నిత్య జీవానికి వెళ్ళిపోతారు అని కాదు. కనుక వీళ్ళ గురించి ఏ విధమైన లెక్కలు కూడా మనం కన్ఫర్మ్ చేసుకోలేము, మనం కన్ఫర్మ్ చెయ్యకూడదు కూడా. వద్దని కూడా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కన్ఫర్మ్ చేశాడు దేవుడు. ఆ వంశావళి గురించి మాట్లాడకండి అన్నాడు. నేను చెప్పేది దేవుని జ్ఞాపకాలలో నిజంగా వాళ్ళు మంచోళ్ళు అవుతారో చెడ్డలు అవుతారో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. యాకోబు కుటుంబ 70 మంది ఈజిప్టుకు వచ్చిన 70 మందిలో ఎంతమంది కిరాతకులుగా మారిపోతారో, ఎంతమంది దేవునికి అయిష్టులుగా విధేయులుగా మారిపోతారో దేవునికి తెలుసు. కానీ తెలిసిన దేవుడు వ్రాయించాడు. ఎందుకంటే మీకు ఇప్పుడు చెప్పాలి కనుక, అందరి పేర్లు నాకు గుర్తుంటాయని మీకు గుర్తు చేయమన్నాడు కనుక. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.